ఏంటి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం సో ఒకటేనండి, మాకు సాయిబాబా మతము లేకపోతే సాయి సంస్థాన్ లేదా సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ రాతల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా గత కొద్ది కాలంగా సనాతన ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు. బహుశా మరి అవగాహన లేకనో వాళ్ళు ఈ దృష్టిలో ఆలోచించకనో తెలియదు, కానీ మా పూర్వీకులు ఎవరు కూడా ఎక్కువ మంది దీని మీద అంత ఉధృతంగా ఫైట్ చేయలేదు. కానీ సాయి మతాన్ని సనాతన ధర్మంలో భాగంగా చేస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాలని, స్వచ్ఛ సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళని లేదా సాయిబాబా జీవితానికి సంబంధించి సచ్చరిత్ర ఆధారంగా కొన్ని ప్రశ్నలు వేశాం. అందులో ప్రధానంగా సాయిబాబా ముస్లిం అనేది ఒకటి, సాయి ఆలయాలుగా చలామణి అవుతున్నవి అవి ఆలయాలు కాదు, దర్గాలు లేదా మసీదులుగా పిలుచుకోవాలని చెప్పేసి, అలాగే ఈ షిరిడి సాయిబాబాకి సంబంధించి ఆయన దత్తాత్రేయుడు అవతారం అని చెప్తారు. అలాగే ఆయనకి దత్తాత్రేయుడే కాదు, మరి ఏ అవతారానికి కూడా ఆయనకి అర్హత లేదని అవతారంగా చెప్పుకోవటానికి ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా మేము ప్రామాణిక గ్రంథాల ఆధారంగానే అడిగాము. కానీ వాళ్ళు ఏ గ్రంథాన్ని బట్టి సమాధానం చెప్పకుండా, మా ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మా పైన తప్పుడు కేసులు పెట్టారు. అంటే ఉదాహరణకి నన్ను, కరుణాకర్ గారిని, భాస్కర్ గారిని, శివప్రసాద్ గారిని షిరిడీలో కేసులు పెట్టడం, ఔరంగాబాద్, ముంబైలో కేసులు పెట్టడం, అదేవిధంగా మాకు ఒక్కొక్కరికి 55 కోట్ల రూపాయలు చొప్పున పరువు నష్టం నోటీసులు పంపించడం, తద్వారా ఇట్లాంటివి చేసి మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మేము రాజ్యాంగబద్ధంగా అడిగిన ప్రశ్నల్ని, అంటే మా వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకుంటూ మా పైన దాడి చేయాలని, మమ్మల్ని హత్య చేపించాలని కూడా కుట్రలు చేస్తూ ఉంది షిరిడి సాయి సంస్థానం. సో ఈ విషయాలన్నీ కూడా నేరుగా ప్రజలకు చెప్పాలి, హిందూ బంధువులకి తెలియచేయాలి, హిందూ సమాజాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే మెయిన్గా హిందువులే కదా సాయిబాబాని ఎక్కువ నమ్మేది. ఎక్కువ మంది హిందువుల చేత సాయిబాబాని నమ్మిస్తున్నారండి. అంత మాత్రాన సాయిబాబా హిందూ దేవుడు అయిపోడు కదా. సాయికి హిందుత్వానికి సంబంధం లేదని సాయి సమాజ్ వాళ్ళు, ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు, అలాగే సాయి సంస్థాన్ వాళ్ళు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. షిరిడి సాయి సచ్చరిత్రలో కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అయినా కూడా హిందువులు నమ్ముతున్నారంటే అది హిందువుల అమాయకత్వం కావచ్చు, లేకపోతే వీళ్ళు చేస్తున్న మార్కెటింగ్ ప్రచారం ఏదైతే ఉందో సాయి సంస్థాన్ వాళ్ళు, ఆ మార్కెటింగ్కి సంబంధించిన మాయాజాలలో పడిపోయి కావచ్చు నమ్ముతున్నారు. అంతేగాని సాయికి సనాతనానికి సంబంధం లేదు, సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సనాతన ధర్మంపై సాయి మతం కుట్రలు అనే శీర్షిక మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే సాయి మతం పేరుతో సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి, అలాగే హిందూ దేవీ దేవతల యొక్క పవిత్రతని దెబ్బతీయటానికి, హిందువులని ఒక నిద్రమత్తులో, సెక్యులరిజం అనేటటువంటి ఒక నిద్రమత్తులో ఉంచడానికి సాయి మతాన్ని వినియోగించుకుంటున్నారు, దాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. అలాగే హిందువుల్ని లూటీ చేస్తూ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే ఆ సొమ్ముని, ఆ శక్తిని అంతా కూడా వినియోగిస్తున్నారు అనే వాళ్ళ కుట్రలను బహిర్గతం చేయడానికి, ఈ విషయాలన్నీ ప్రశ్నిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద పరువు నష్టం దావాల పేరుతో కోట్లాది రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేయడానికి, మా ఆస్తులన్నీ లాక్కోవడానికి, అలాగే మమ్మల్ని బెదిరించడానికి, కొడతాం, చంపుతామని చెప్పి పబ్లిక్గా థ్రెటనింగ్ ఇస్తూ, భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ గురించి అందరికీ తెలియజెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.